ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనం ఈరోజు ఆర్జీవితో ఉన్నాము. అంటే రామ్ గోపాల్ వర్మ గారి గురించి పరిచయం చేయడం అనేది అనవసరం, మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే శివ సినిమా 30 ఏళ్ల తర్వాత మళ్ళీ రేపు నవంబర్ 14న కొత్త టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ కాంటెస్ట్లో శివ గురించి వారి గురించి తెలుసుకుందాము. అప్పటి శివ ఇప్పటి శివ ఈ రెండు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్. రిలీజ్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలన్న ఆలోచన మీద వాళ్ళ ప్రొడ్యూసర్స్ సార్? నాగార్జున అండి. నాగార్జున బ్రదర్ వెంకట్ ప్రొడ్యూసరు. వాళ్ళిద్దరూ నన్ను అప్రోచ్ అయ్యి ప్లాన్ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ 50th యానివర్సరీ సందర్భంగా చేద్దామని. ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి, ఈ జనరేషన్కి మనం శివాని అందించడంలో మనం ఎలా అందించబోతున్నాం, ఎలా అట్రాక్ట్ ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు సినిమా అనేది ఒక క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్లోంచి వస్తున్న ఒక ఎంగేజింగ్ ఆస్పెక్ట్, ఏ సినిమా అయినా సరే. సో అప్పుడు అది రియలిస్టిక్ సినిమాలు అవుట్లివ్ చేస్తాయి చాలా సంవత్సరాలు నుంచి. గాడ్ ఫాదర్ ఉందనుకోండి, 50 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు అయినా సరే ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా చాలా మోడర్న్ సినిమాలాగా ఉంటుంది, ఏమాత్రం పాత సినిమా అనిపించదు. ఇది పైగా ఏంటి, అది 1930s సెట్ చేసిన స్టోరీ 1972లో రిలీజ్ అయ్యి 2025లో రిలీజ్ చేసి నేను చూస్తున్నాను. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేది ఏ శకంలో ఎక్కడ ఉన్నా సరే అయ్యే ఉంటాయి. మీకు దాన్ని క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారచ్చు, కలర్ టోన్స్, సౌండ్, ఇలాంటి ఎక్స్ట్రేనియస్ ఆస్పెక్ట్స్ అనేది మీకు డెవలప్ అవుతాయి, కానీ మనుషులు మారరు, విచ్ ఈజ్ వన్ పార్ట్. అందుకని శివ రిలీజ్ వచ్చినప్పుడు నేను నాగార్జునకి ఏం చెప్పానంటే, సౌండ్ వీ కెనాట్ ఎఫోర్డ్. ఎందుకంటే 35mm టేప్లో మోనో మిక్స్లో చేసిన సౌండ్ ఇవాళ ఉన్న సొఫిస్టికేటెడ్ స్పీకర్స్ థియేటర్ సిస్టమ్స్లో ఉన్న దగ్గర అది ఇట్ వోంట్ వర్క్, చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. మొత్తం రీడూ చేసాం సౌండ్, టోటల్ సౌండ్ ఎఫెక్ట్స్ హ్యావ్ బీన్ రీడన్. అండ్ అప్పుడున్న మ్యూజిక్ స్కోర్స్ కూడా, సాంగ్తో పాటు బీజిఎమ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ యూజ్ చేసి we segregated the tracks and again remixed in Dolby Atmos. సో ఇది ఆల్మోస్ట్ ఈ పర్టిక్యులర్ థింగ్ అంటే రిస్టోరేషన్ వేరు, అది కలర్. ఇంకోటి రీమాస్టరింగ్ అనేది ఉన్న ట్రాక్నే మీరు ప్రాసెసింగ్లో ఏదో కొంచెం బెటర్ చేస్తారు. రీడూ చేసిన మొత్తం సౌండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి శివ ఒకటే, ఇప్పుడు కొత్తగా వచ్చే శివ. పాత సౌండ్ ట్రాక్ మొత్తం తీసేసారా? మొత్తం తీసాం. అంటే డాల్బీ అట్మాస్లో వస్తుంది. అంతే కదా. ఈ 4K అది కూడా వచ్చింది కదా టెక్నాలజీ. అంటే 4K ఇస్ అబౌట్ పిక్చర్, విజువల్. అది సౌండ్, ఇది విజువల్. అంటే అప్పుడు చూసిన వాళ్ళకి, థియేటర్లో సినిమా చూసిన వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫీల్ వస్తుంది కదా ఈ టెక్నాలజీ. 100%. ఎందుకంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా లాస్ట్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మోనో ట్రాక్లో చూసి ఉండొచ్చు. ఇప్పుడు చూసిన అందరూ యూట్యూబ్లోని లేకపోతే శాటిలైట్ టీవీలో, అక్కడ తప్పిస్తే వేరే చోట చూడడానికి అవకాశం లేదు కదా. అవును. మీకు అప్పుడు బిగ్ స్క్రీన్ మీద 4K రెజల్యూషన్లో డాల్బీ అట్మాస్లో చూస్తే ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోతుంది ఫర్ షూర్ వాళ్ళకి. ఈ యంగ్ జనరేషన్, లేటెస్ట్ జనరేషన్స్కేమో ఈ బాహుబలి లేటెస్ట్ సినిమా టెక్నాలజీ వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళకి మనం ఇస్తున్నాం. అంతే కదా. అంటే వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను మన ఈ సినిమా సందర్భంగానే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి. ఆయన ఏమన్నారంటే, శివ రిలీజు మీద మీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో జస్ట్ ఒక అంచనా అనుకుంటున్నారు అంటే. ఆయన ఏమన్నారంటే, మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు వచ్చింది కదా, దాని తర్వాత కలర్ చేసి రిలీజ్ చేస్తే జనము స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు ఆ సినిమాకి. ఒక సినిమాకి స్టాండింగ్ ఓయేషన్ ఇవ్వడం అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కూడా ఫీల్ అయ్యి స్టాండింగ్ ఓయేషన్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ శివ కూడా అటువంటిది వస్తుందనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని అన్నారు సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే అలా అనుకుని ఇంత ఎఫర్ట్ తీసుకుని మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఆ కథ ప్రకారంగా స్టూడెంట్ యూనియన్స్ అలాంటివి ఎక్కడ లేవు, ఇప్పుడు ఈ టైంలో లేవు. ఇప్పుడు సో యంగ్ జనరేషన్ ఎట్లా కనెక్ట్ అవుతారంటే, నా బేసిస్లో సినిమా అనేది ఆ వరల్డ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసినప్పుడు మాఫియా అనే వర్డ్ ఎప్పుడు ఎలా, ఎవరో మాఫియా అంటే ఏంటో కూడా తెలియదు. కాకపోతే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఆ స్టోరీలో చూస్తాం. ఇప్పుడు స్పేస్ షిప్లో ఒక ఏలియన్ అని చూసాం అనుకోండి, స్పేస్ షిప్ అని ఎప్పుడు వెళ్ళలేదు కదా. అవును.
మనం చూసే చాలా సినిమాలు మనకి సంబంధం లేని స్టోరీలు ఉంటాయి, మన లైఫ్లో రిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు దానికి. అప్పుడు కానీ ఆ మనుషులు క్యారెక్టర్స్గా అనిపించినప్పుడు వాళ్ళ ఎమోషన్స్తో మనం రిలేట్ అయితే టైం పీరియడ్ అనే దానికి మీనింగ్ లేదు అనేది నా బిలీఫ్. అంటే టైంకి అతీతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ చూసే మీరు హీరో శివ ఈజ్ ఏ హీరో ఫిల్మ్. ఇవాళ చూసే హీరోయిజం సినిమాల్లో కొడితే 10 మంది గాలిలోకి ఎగిరిపోయి లేకపోతే నేల మీద బౌన్స్ అయ్యి లెగిసి, దానికి కాంట్రాస్ట్గా చాలా విసరల్ రియలిస్టిక్ వైలెన్స్ అనేది ఇప్పుడు శివ చూడని వాళ్ళు చాలా కొత్తగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. మన కంటెదురుగా మనం రోడ్డు మీద ఎత్తినప్పుడు కనిపించే ఆ విజువల్స్ కొట్టుకుంటుంటారు ఎక్కడో సడన్గా ఎక్కడో, అటువంటి వాటిని ఎంజాయ్ చేయాలి అంతే కదా. మన శివ సినిమాని ప్యారలల్ మూవీ అన్నారు, మోర్ దాన్ సినిమా అన్నారు, చాలా పేర్లు పెట్టారు. ఎక్లేమ్ వరల్డ్ లెవెల్లో వచ్చింది కదా బీబీసీ వాళ్ళు, సిఎన్ఎన్ ఐబిఎన్ టాప్ ఇండియన్ 100 మూవీస్లో మన సత్య ఉంది, శివ ఉంది. అలాగే బీబీసీ వాళ్ళు చేశారు. మీరు అన్నట్టుగా గాడ్ ఫాదర్ అనేది ఒక రకంగా మీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనొచ్చా మీ మేకింగ్ ఆఫ్ మూవీ? 100%. గాడ్ ఫాదర్ లేకపోతే ఐ థింక్ చాలామంది డైరెక్టర్స్ కరియర్స్ ఉండవు, ఇంక్లూడింగ్ ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్, మేబీ ద మోస్ట్. అంటే శివ సినిమా గురించి కొంతమంది ఏమంటారంటే బ్రూస్లీ యొక్క ది డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్, అర్జున్ మూవీ ఒకటి ఉంది కదా, ఈ రెండింటికి ఏది? అది నేనే చెప్పాను, అది వే ఆఫ్ ద డ్రాగన్ అని అక్కడ మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్లో వే ఆఫ్ ద డ్రాగన్ అని పేరుతో ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంది. ఆల్మోస్ట్ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ సేమ్ థింగ్ అని చెప్పచ్చు మీరు. అక్కడ బ్రూస్లీ హాంకాంగ్ నుంచి రోమ్కి వచ్చి ఒక రెస్టారెంట్ కొంచెం గూండాలు హరాస్ చేస్తూ ఉంటే అమ్మాయి ఓనర్ ఉంటుంది, తనని కాపాడటానికి చేసిన ఆ సీక్వెన్స్ నేను రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాను, అంతే నేను చేసింది. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్లో బ్రూస్లీ చక్ నారిస్ సోలో ఫైట్ ఉంటుంది, ఇక్కడేమో రఘువరన్ నాగార్జున సోలో ఫైట్. అది 72లో ఎప్పుడో వచ్చినట్టుంది. మన సినిమా 18 ఆల్మోస్ట్ 16 years తర్వాత. బట్ మీ మెమరీలో అది ఎక్కువసార్లు మోస్ట్ వాచ్డ్ మూవీ కదా. కరెక్ట్. ఇన్ యువర్ లైఫ్. అర్జున్ యొక్క ఇది ఏముంది సార్? అర్జున్లో అంటే ఒక ఎలిమెంటు, ఒక సడన్గా వెక్సప్ అయిపోయి ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ లోకల్ గూండాల మీద తిరగబడటం, అది ఆ న్యాచురల్ అంబియన్స్ ఉంటుంది చాలా మటుకు. తర్వాత ఐ ఆల్సో లైక్డ్ సైకిల్ చేజ్ ఇన్స్పిరేషన్ కూడా అర్జున్లో ఉంది. సన్నీ దేఓల్ సైకిల్ మీద అది నేను చూసి దాన్ని రీప్రొడ్యూస్ చేద్దాం, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అని ట్రై చేస్తే అయిన తర్వాత నాది చాలా బెటర్ అని చెప్పారు అందరూ. బట్ అర్జున్ ఎవరు గుర్తులేదు జరిగిన దానికి అది ఏంటి అందులో ఇంపాక్ట్ ఎవరు సైకిల్ చేసి గురించి మాట్లాడాలి అర్జున్లో, కానీ నేను ఒక్కనే నోటీస్ చేశాను. అది వెంకట్ గారు కూడా ఏమన్నారంటే ఈ సైకిల్ చైన్ సీన్కి ముందు రామ్ గోపాల్ వర్మ వేరే ఏదో చెప్పారు, సైకిల్ బ్రేకింగ్, చైన్ బ్రేకింగ్, అది దాని పెద్ద డిస్కషన్ జరిగింది మాకు. ఏదో చెప్పాను, నాకు అది నేనేదో చెప్పాను, ఆయన ఏదో చెప్పారు అన్నారు. పొద్దున్నే వచ్చారు ఆయన, వచ్చినప్పుడు ఇలా చూపించారు, ఇమ్మీడియట్గా మాకు అది నచ్చింది, అది సూపర్ హిట్ అయిపోయింది అన్నారు.